నేను ఈ ఫ్లాట్ అమ్మేద్దాం అనుకున్నాను, డిసైడ్ చేశాను. బికాజ్ నేనేమనుకున్నాను, ఈ ఫ్లాట్ అమ్మేసి విజయవాడలో ఇండివిజువల్ హౌస్ తీసుకోవచ్చు అని నేను ఒక థాట్ వేసే అలాగా. బట్ అన్ఫార్చునేట్లీ నేను హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. మనము చాలాసార్లు ఇది చెప్పడం వింటూ ఉన్నాము. ఐ వాంట్ అ బ్రేక్ అని విన్నాం. కానీ కొన్నిసార్లు అది ఐ నీడ్ ఎ బ్రేక్ కిందగా మారిపోతుంది. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ అలాగే నేను కూడా అలా అనిపించుకున్నాను. నాకు బ్రేక్ కావాలి అని కాదు, నాకు బ్రేక్ అవసరం అని అనిపించింది నాకు. సో నా పర్సనల్ లైఫ్లో నేను కొంచెం బిజీ అయిపోయాను, అలాగే బ్రేక్ కావాల్సిందని అనిపించింది. అయితే మీరు చూసారు కదా, నా ప్రీవియస్ వ్లాగ్స్లో నేను మెన్షన్ చేశాను నేను ఇల్లు వెతుకుతున్నాను, రెంట్లో నాకు కావాలని. అయితే ఈ గత 2-3 days 4 days నుంచి నేను నా ఇల్లు వెతుకుతున్నాను. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు ఒక ఇల్లు దొరికింది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ త్వరలోనే షిఫ్టింగ్ కూడా చేస్తాను. నేను రెంట్కి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నా పనులన్నీ అయిపోయినాయి. ఐఎమ్ బిట్ ఫ్రీ నా, అంటే మళ్ళీ బిజీ అవుతా, బట్ దాట్స్ ఫైన్. నేను బ్లాగింగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఈ బ్రేక్ తర్వాత, ఈ 3-4 days బ్రేక్ తర్వాత, అండ్ ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను ఆ ఎనర్జీతోనే, ఆ స్పిరిట్తోనే. మొత్తం ఒక ఫ్రెష్ డే, ఫ్రెష్ మార్నింగ్, ఫ్రెష్ బ్లాగ్ అగైన్. సో ఇవాళ బ్లాగ్ ఇలాగే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి లైట్స్ బాగున్నాయి చూడరా, కానీ ఎప్పుడే చేస్తా, అది చూసే వచ్చినప్పుడు బాగుంది కదా. అది ఎప్పుడురా 2012లో 10దో ఈ బీసీ కాలం బండి ఇది. అవునా? చూడ వెనకాల టైల్ లైట్స్ రెండు మార్చారు, సూపర్ ఉంది. నువ్వు ఉన్నావు, లిఫ్ట్ కిట్ అయిపోయాలి. N1 కాన్సెప్ట్స్ కి కాల్ చేద్దాం. కాల్ చేస్తే లిఫ్ట్ కిట్ వేస్తారు, సూపర్ ఉంటుంది. సో ఈ 2-3 days నేను ఇల్లు వెతుకుతూనే ఉన్నాను. వెతుకున్నప్పుడు నాకు అంటే ఇల్లు దొరుకుతున్నాయి. టూలెట్లో అయితే చాలా బోల్డ్ అని ఇల్లు ఉన్నాయి. బట్ ఏంటంటే నాకు 2 problems రైజ్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే నా ఈవీ కార్ ఛార్జింగ్. అంటే నాకు కంపల్సరీ ఏమంటాం, ఒక పార్కింగ్ ప్లేస్ కావాలి, స్పెసిఫైడ్ పార్కింగ్ ప్లేస్. ఆ ప్లేస్ ఉంటేనే నేను నా కార్ పెట్టేసి ఛార్జింగ్ కనెక్షన్ ఇచ్చేసి అక్కడ కార్ ఛార్జ్ చేయొచ్చు. యూజువల్లీ నేను చూస్తే చాలా చోట్ల కార్ ఛార్జింగ్ ప్లేస్ లేదు. అలాంటప్పుడు ఆ ప్లేస్ ఒకవేళ ఉంటే నాకు పెట్స్ ఇష్యూ అవుతుంది. ఒకవేళ ప్లేస్ లేకపోతే నాకు పెట్స్ ఓకే, బట్ ఆ టైంలో నాకు కార్ పార్కింగ్ దొరకట్లా. సో 2 issues అవుతున్నాయి. ఈ 3 days అంతా నేను, సురేన్, ప్రదీప్ కూర్చొని తిరుగుతూనే ఉన్నాము రోజు ఇల్లు ఎక్కడ దొరుకుతున్నాయని. అయితే కొన్ని చోట్ల వెళ్తుంటే అసలు డాగ్ ఫ్రెండ్లీయే కాదు, వాళ్ళు ఏమంటారు, డాగ్స్ పెట్స్ నాట్ అలౌడ్ అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. నాకేమైందంటే ఒక పెట్ ఉంటే పర్లేదు, నా దగ్గర ఉన్న 2 dogs ఉన్నాయి. సో 2 dogs వల్ల చాలా మంది నో అని చెప్పేస్తున్నారు, రెంట్కి ఎవరని. వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది. బేసిక్లీ అంతే కదా. అంతేగా మరి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని అడగండి, ఈడున్నాడుగా పక్కనే. అదే 90% ఏంటంటే పెట్స్ గురించి లైక్ పీపుల్ భయపడుతున్నారు. వాళ్ళ కమ్యూనిటీలో ఏమన్నా చిన్న పిల్లలు ఉంటారు అని చెప్పి ప్రాబ్లం అయ్యిద్ది అని చెప్పి అంటున్నారు. సో అదే జరుగుతుంది బేసికల్లీ 90%. బట్ యాక్చువల్గా నాకెందుకో అర్థం కాదు, ఇవాళ కూడా మనుషులు పెట్ ఫ్రెండ్లీ అయితే అస్సలు లేరు. చెప్తారు, చెప్పడానికే పెట్ ఫ్రెండ్లీ, దూరం నుంచి చూసి ఓ వావ్ అంటారు, కానీ నిజంగానే పెట్ ఫ్రెండ్లీ అయితే అసలు లేరు. నాకు కూడా తెలియదు, నాకు ఇప్పుడు ఎత్తుకుతుంటే తెలిసింది లైక్ ఎంత ఇబ్బంది అవుతుందని. అండ్ మోర్ ఓవర్ చాలా మనుషులు ఎలా ఉన్నారంటే, పెట్స్ ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా, 2 అని కాదు, ఒక్కటి కూడా ఉంటే కూడా అస్సలు అలౌ చేయట్లా, అలా ఉంది మరి. అండ్ కమ్యూనిటీస్లో కూడా కొంతమంది హార్ష్గా ఉన్నారు, కొంచెం అలా ఉంది. సో ఇట్స్ బెటర్ ఆల్వేస్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఫ్లాట్స్కి వెళ్ళడం కంటే బెటర్ కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి రెంటెడ్లో ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలి. లేదంటే తక్కువ బడ్జెట్లోనే కావాలంటే కొంచెం దూరం తీసుకోవాలి, లేదంటే తక్కువ బడ్జెట్లోనే కొంచెం పాత ఇల్లు తీసుకోవాలి. ఏదైనా అలా చేసుకుంటే బెటర్. హాయ్ ప్రదీప్. హాయ్, వెల్కమ్.
ఇప్పుడు నేను సురీన్ కదా ప్రదీప్ ముగ్గురం కలిసి వెతికాము. ఈ సిగ్గుపడుతున్నాడు వీడియోలో రావడానికి. ప్రైమ్ ఈవెంట్స్ సిగ్గుపడతారు అంతే. ప్రైమ్ ఈవెంట్స్ ఈవెంట్స్ అన్ని బాగానే చేస్తావు, ఇక్కడ కెమెరాలు రావడానికి షై ఫీల్. ఆఫ్ స్క్రీన్ బ్యాక్ ఆఫీస్. ఎంత ఇబ్బంది పడ్డావు నా ఇల్లు కోసం చెప్పు. తిరిగాం ఎర్లీ మార్నింగ్ రోజు 2-3 గంటలు. రోజు అంతే పరిస్థితి. డాగ్స్ వల్లే మెయిన్ అసలు ఇల్లు దొరకట్లేదు. ఒకవేళ డాగ్ కి అలౌ చేస్తే కార్ పార్కింగ్ లేదు, ఛార్జింగ్ కనెక్షన్ ఎలా పెట్టాలో అర్థం కావట్లా. కామెడీ ఏంటంటే ఛార్జింగ్ కూడా అంత కాంప్లికేట్ చేస్తారు, వైరింగ్లు పెడతారా అది కూడా అడుగుతున్నారు మళ్ళీ. అసలు ఉండేది ఒక వైరే దానికి, జస్ట్ బాక్స్ ప్లగ్ ఇవ్వడానికి అంతే, దానికోసం కూడా ఏడుస్తున్నారు. సో గైజ్ అయితే ఇప్పుడు సాయంత్రంకి 7:15 టైం అయింది అండ్ నేను ఇంటికి వచ్చేసాను. మధ్యాహ్నం పూట ఏంటి పవర్ న్యాప్ తీసుకొని, పవర్ న్యాప్ అని కాదు యాక్చువల్లీ లాంగ్ అవర్స్ నేను రెస్ట్ తీసుకున్నాను. అరౌండ్ లైక్ 2-3 అవర్స్ పడుకున్నా. రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచాను ఇవాళ, నిద్ర పొద్దున్నే మేలుకు వచ్చేసింది. అయితే మధ్యాహ్నం పడుకోవాలనిపించింది. అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ పాయింట్ చెప్పాలంటే, నేను ఈ ఫ్లాట్ అమ్మేద్దాం అనుకున్నాను, డిసైడ్ చేశాను. బికాజ్ నేనేమనుకున్నాను, ఈ ఫ్లాట్ అమ్మేసి విజయవాడలో ఇండివిజువల్ హౌస్ తీసుకోవచ్చు అని నేను ఒక థాట్ వేసే అలాగా. బట్ అన్ఫార్చునేట్లీ నేను అనుకునే ప్రైజ్ నాకు ఈ ఫ్లాట్కి రావట్లే. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ వే మోర్. సో ఆ ప్రైస్ రావట్లేదని నేను కూడా ఏం చేశానంటే, వద్దులే ఫ్లాట్ అమ్మేయడం ఎందుకు, రెంట్కి ఇచ్చేస్తే బెటర్ అని ఫ్లాట్ రెంట్కి ఇచ్చాను. అండ్ వీరిని కూడా చూడండి, భలే క్యూట్గా ఉన్నాడు. హాయ్ క్యూటీ బేబీ. అసలు వీటి కోసం కొత్త హెయిర్ బ్యాండ్ తీసుకున్నాము, మల్టిపుల్ కలర్స్లో తీసుకున్నాము, జుట్టు కల్లో పడుతుందని. దిస్ హెయిర్ బ్యాండ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. యా మై బేబీ జానీ, యా మై బేబీ बेबी जानी. अरे कर హార్స్ బన్ గయా. ఇప్పుడు రాత్రికి టైం చూడండి, జస్ట్ 8:52 అయింది. యూజువల్లీ ఏంటంటే చాలా రోజుల నుంచి, ఐ మీన్ నాట్ చాలా రోజులు, వీరు ఎప్పటి నుంచి పుట్టాడు. స్టార్టింగ్లో పుట్టినప్పుడు మార్నింగ్ వాడు 7 o'clock పడుకునేవాడు. మెల్లిమెల్లిగా టైం తగ్గుతూ వచ్చింది. లైక్ జస్ట్ ఫస్ట్ మంత్లో వాడు 7 o'clock పడుకునేవాడు. సెకండ్ మంత్లో వాడు 4 o'clock పడుకోవడం స్టార్ట్ చేశాడు. థర్డ్ మంత్లో వాడు ఇంకా 2 o'clock పడుకోవడం స్టార్ట్ చేశాడు. ఫోర్త్ మంత్లో వాడు 12 o'clock పడుకోవడం స్టార్ట్ చేశాడు. ఫిఫ్త్ మంత్లో 11 o'clock, 11:30 అలా పడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 6th మంత్ ఉంది. 6th మంత్లో వీడేమో ఇప్పుడు చూడండి ఈ టైం 8:52కి పడుకుంటున్నాడు. ఇది ఫస్ట్ టైం ఇంత త్వరగా పడుకుంటున్నాడు. ఇదిగోండి మీరు వీడిని చూడొచ్చు, వీడు ఇప్పుడే పడుకున్నాడు. ఐ థింక్ వీడు ఇంత త్వరగా ఎందుకు పడుకుంటున్నాడు అంటే, సాలిడ్స్ ఫుడ్ స్టార్ట్ చేసాము. అయితే 8:30కి వాడికి ఫుడ్ తినిపించేసాము. దానివల్ల ఏంటంటే సాలిడ్ ఫుడ్ తింటే హెవీగా ఫీల్ అవుతుంది స్టమక్ ఫిల్లింగ్ కూడా ఉంటుంది. తినిన తర్వాత ఎలాగో మనందరూ తెలిసిందే కదా, మనం బాగా హెవీగా తినేస్తే దాని తర్వాత మనకి గట్టిగా నిద్ర వచ్చేస్తుంది రాత్రిపూట. సో మేబీ ఆ ఎఫెక్ట్ అనుకుంటా, బాగా తినేసాడు. అయితే వాడికి నిద్ర వచ్చేసింది. అండ్ అలాగే వాడు యాక్చువల్లీ లాస్ట్లో 2 bites తిన్నప్పుడే వాడు అప్పుడే తింటూ అలా పడుకుంటున్నాడు. సో ఇప్పుడు వీడు యాక్చువల్లీ పడుకున్నాడు. నాకు సంతోషంగా అనిపిస్తుంది. డే బై డే గ్రాడ్యువల్లీ టైం వాడు ఇంకా ఎర్లీగా పడుకుంటున్నాడు. యూజువల్లీ నా అలవాటు కూడా చిన్నప్పటి నుంచి అదే, లైక్ 8-9 o'clock మ్యాక్సిమం పడుకోవాలి. ఆ టైం పడుకొని మార్నింగ్ 5 o'clock లెగవాలి, లేదంటే 4:30 లెగవాలి. నా అలవాటు అది. అదే అలవాటు వీడికి వచ్చేస్తే బాగుంటుంది. అంటే మార్నింగ్ లెగిసిపోతే నేను కూడా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగవడం, ఫ్రెష్ ఎయిర్ తినడం, కొంచెం హెల్త్ బాగుంటుంది అలాంటి పనులు చేస్తే, అలవాటు పెట్టుకుంటే.